తిరుపతి అలిపిరి నరకదారిలో మరోసారి చిరుతల సంచారం కలకలం రేపింది. భక్తులు భయంతో కేకలు వేయడంతో 2 చిరుతలు అడవిలోకి పారిపోయాయి. వెంటనే అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగి వాటి జాడ కోసం గాలిస్తున్నారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ సూచించింది. గుంపులు గుంపులుగా భక్తులను కొండపైకి పంపుతున్నారు. తమకి అందుబాటులో ఉండేటటువంటి ఆహారాన్ని అవి దాడి చేసి వేటాడుతూ ఉంటాయి. మొన్న మధ్య కాలంలో ఒక చిన్నారిని బలి తీసుకున్నటువంటి ఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి చిరుతలు కలకలం రేపుతూ ఉన్నాయి. చిన్నారి మృతి చెందిన తరువాత చిరుతల్ని బంధించడం జరిగింది. 2-3 చిరుతలను బంధించింది టీటీడీ. తగిన చర్యలు తీసుకుంటూ ఉంది ఎప్పటికప్పుడు. కానీ వన్యమృగాలను కట్టడి చేయడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అడవి మధ్యలో ఉన్న సందర్భంలో వన్యమృగాలను పూర్తిగా అరికట్టడం అనేది జరగని పని. అరికట్టడం కూడా కరెక్ట్ కాదు. ఈ నేపథ్యంలో భక్తులే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నడకదారిలో రాత్రిపూట వెళ్ళకపోవడం, 6 తర్వాత ఈ మృగాలు వేటాడుతూ ఉంటాయి. డే టైంలో చాలా తక్కువగా వేటాడుతూ ఉంటాయి. అలాగే తమ ఎత్తులో ఉండేటటువంటి వారిని మాత్రమే వేటాడుతుంటాయి. అంటే నిలబడి తమకంటే ఎత్తుగా ఉండేటువంటి వాళ్ళని వేటాడే పరిస్థితి ఉండదు. చిన్నపిల్లల్ని లేదంటే చిన్నపిల్లల్ని వదిలేసి పేరెంట్స్ ముందు వెళ్ళిపోవడం జరుగుతున్న సందర్భాల్లో చిన్నపిల్లల మీద అవి దాడి చేస్తూ ఉంటాయి. లేదంటే ఎత్తు తక్కువగా ఉన్న వారి మీద దాడి చేస్తూ ఉంటాయి. చిరుతపులులు కానీ ఇతర మృగాలు కానీ గుంపులుగా వెళ్లే సందర్భంలో వారి మీద దాడి చేయవు భయంతో, లేదా కేకలు వేసిన సందర్భంలో పారిపోతూ ఉంటాయి. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం, చేతిలో కర్ర క్యారీ చేయడం అనేవి జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. సో ఇప్పుడు టీటీడీ ఎట్లాంటి చర్యలు తీసుకుంటోంది? మళ్ళీ చిరుతలు కనిపించినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైతే ఏ దాడి చేయలేదు. అవి కనపడగానే భక్తులు అరవడంతో అవి అడవిలోకి పారిపోయాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? టీటీడీ ఎట్లాంటి చర్యలు తీసుకుంటోంది? మా ప్రతినిధి దామోదర్ని అడిగి తెలుసుకుందాం. దామోదర్, వారం రోజుల్లో మరోసారి బస్సులు కనిపించాయి. ముఖ్యంగా వారం రోజుల క్రితము అలిపిరి ఎగువ ఘాట్ రోడ్డు ఓ చిరుత రోడ్డు దాటుతుండగా వాహనదారుడి కెమెరాలో రికార్డ్ అయింది. తర్వాత ఈరోజు 3 గంటల సమయంలో ఓ చిరుత ఏదైతే అలిపిరి మెట్టు మార్గంలో చివరి మెట్టు సమీపంలో చిరుత కనిపించడంతో భక్తులు కేకలు వేయడంతో ఆ చిరుత అడవిలోకి పోయిన పరిస్థితి. మొత్తం మీద అయితే తాజాగా గత వారం రోజుల నుంచి తిరుమల నడకదారిలో చిరుతలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే వేసవి కాలం కావడంతో మంచినీటి కొరకు ఇవి వస్తున్నాయా, లేకపోతే భక్తులు ఆహార పదార్థాలను ఏదైతే నడక మార్గంలో వేయడం వల్లనే ఈ విధంగా వస్తున్నాయా అని అనుమానం వ్యక్తం అవుతుంది. మొత్తం మీద అయితే గత 3 నెలల తర్వాత మరోసారి చిరుత కదలికలు నడకదారిలో కనిపిస్తున్నాయి. మొత్తం మీద అయితే భారీ ఎత్తున నడకదారిలో అటు 2 వైపులా ఏదైతే అలిపిరి నడకదారితో పాటు శ్రీవారి మెట్టు మార్గంలో కూడా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితి. భక్తులు అనుక్షణం కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఒకటి అటవీ శాఖ అదేవిధంగా టీటీడీ సంయుక్తంగా ఏర్పాటు చేసి చిరుత కదలికలను గమనిస్తున్న పరిస్థితి. అయినప్పటికీ చిరుతలు అడవిలో కాబట్టి ఖచ్చితంగా దామోదర్ ఇది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సమస్య కాదు. మృగాలు అనేవి అడవిలో ఉంటాయి, ఇది అందరికీ తెలిసిన విషయమే. టెంపుల్ కూడా అడవిలోనే ఉంది. ఇటు మృగాల్ని ఆపడానికి వీలు కాదు, భక్తుల్ని ఆపడానికి వీలు కాదు. సో ఈ రెండింటికి మధ్య మార్గం ఒకటి ఉంటుంది. అంటే ఒక పగడ్బందీ అనేటువంటి ప్రణాళికతో, దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికతో టీటీడీ ఎందుకు వ్యవహరించింది అంటే చిరుతలు దాడి చేయగానే వాటిని పట్టుకోవడమో, లేకపోతే చిరుతలు కనబడగానే వాటిని అరిచి బెదిరించి పంపించేయడం, ఇలాంటివి చేయడం అనేది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఈ రాను వీటి సంతతి మరింత పెరిగే అవకాశం ఉంది. ఏంటి దీనికి టీటీడీ దీర్ఘకాలిక ప్రణాళిక ఏమైనా చేసిందా? నడకదారిలో టైమింగ్స్ పెట్టడం కానీ, నడకదారికి అంటే డబ్బులు ఉంటాయి టీటీడీ దగ్గర. సో నడకదారి పొడుగుతో కూడా గ్రిల్ వేయొచ్చు. చక్రి గ్రిల్ వేయాలని కూడా భావించారు. అయితే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు విధించింది. గ్రిల్ వేసిన సమయంలో నడకదారి మధ్యలోకి ఏదైనా చిరుత కానీ ఏదైనా క్రూర జంతువు కానీ వస్తే వెంటనే అది తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఖచ్చితంగా అది అవకాశం కాదు. ఏదైతే సభ్యవేలు ఏర్పాటు చేసి చిరుతపులి అటు ఇటు దాటుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అదే కాకుండా ఎక్కువ ఏదైతే
చిరుతపుల్లో ఎక్కువగా కదలికలు ఉంటాయంటే 7వ మైలురాయి వద్ద నుంచి నరసింహస్వామి ఆలయం వరకు పూర్తి స్థాయిలో జాగ్రత్తగా భక్తులు వెళ్లేందుకు అండర్ పాస్లు కాకుండా పైన ఏదైతే కింద అండర్ పాస్లు ఏర్పాటు చేసి పైన భక్తులు వెళ్ళడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని ఒక వ్యూహం రచించారు. ఇందులో భాగంగానే కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అనుమతుల కోసం పంపించారు. కేంద్ర బృందం కూడా ఒకటికి యూనిసెఫ్ తో పాటు కేంద్ర బృందం కూడా వచ్చి పరిశీలించింది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో నివేదిక కేంద్ర అటవీ శాఖకి ఇచ్చింది. కేంద్ర అటవీ శాఖ నివేదిక ఇచ్చిన తర్వాత తాము పనులు ప్రారంభిస్తామని చెప్పింది. అయితే ఎన్నికల ఈ హడావిడి కార్యక్రమంలో అసలు విషయం ఇప్పటి వరకు బయటికి రాలేదు. మొత్తం మీద అయితే టీటీడీ దీర్ఘకాలిక ప్రణాళికగా చర్యలు తీసుకుంటామని చెప్పింది. మరోవైపు తాత్కాలికంగా భక్తులకు కర్రలు ఇవ్వడంతో పాటు మధ్యాహ్నం 2 గంటల నుంచి వెళ్లే భక్తుల్లో చిన్నారులు ఏదైతే 12 సంవత్సరాల లోపు వారు వెళ్ళకూడదని కూడా ఒక నిబంధన విధించింది. ఏదైతే చిన్నపిల్లల మీదనే చిరుత అటాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అందుకోసం చిన్నపిల్లలను వెళ్ళనివ్వకుండా చర్యలు తీసుకుంటామని చెప్తుంది. మొత్తం మీద అయితే టీటీడీ చర్యలు తీసుకుంది. అంతేకాకుండా ఏదైతే నడకదారిలో 7వ మైలురాయి వద్ద నుంచి అదేవిధంగా నరసింహస్వామి ఆలయం వద్ద వరకు పూర్తిగా జంగిల్ క్లియరెన్స్ చేసింది. 50 మీటర్లు అటువైపు ఇటువైపు 50 మీటర్లు. అంతేకాకుండా లైట్స్ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఏదైతే చీకటిగా ఉన్నప్పుడే చిరుత దాడి చేసే అవకాశం ఉన్నందువల్ల లైట్స్ కూడా ఏర్పాటు చేసింది. ఎలాంటి కదలికలు వచ్చినా వెంటనే రికార్డ్ చేయడానికి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాము. దీనివల్ల జంతువులు వచ్చిన వెంటనే తమ కమాండ్ కంట్రోల్ రూమ్ లో తెలుస్తుంది. దీని తర్వాత తాము అటాక్ చేసే దాన్ని ఖచ్చితంగా కనుక్కుంటామని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే భక్తులు కూడా వెళ్లేటప్పుడు నడకదారి నుంచి బయటికి వెళ్ళకోకుండా అటువైపు జింకలకు ఆహారాన్ని అందించకూడదంటూ కూడా ఒక నిబంధన విధించింది. అయితే ఈ నిబంధనలు భక్తులు ఎక్కడా పాటించకపోవడం కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. మొత్తం మీద అయితే అటు టీటీడీ కొన్ని నిబంధనలు విధించినప్పటికీ భక్తులు వాటిని పాటించడం లేదని తెలుస్తుంది. అదే సమస్య. భక్తులు ఆ నిబంధనలు పాటించరు. సమస్య ఏదైనా వస్తే టీటీడీనో లేకపోతే ప్రభుత్వాన్నో అనేటటువంటి పరిస్థితుల్లో కనబడుతూ ఉంటారు. ప్రధానంగా టీటీడీ కొన్ని నిబంధనలు విధించింది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కర్ర పట్టుకెళ్ళడం కావచ్చు, రెండవది చిన్నపిల్లల్ని వదిలిపెట్టకుండా ఉండడం, 2-3 గంటల తర్వాత పిల్లలతోటి నడక మార్గంలో వెళ్ళకపోవడం, లేదంటే అప్రమత్తంగా ఉండడం, ఇలాంటివి ఎవరు కూడా ఫాలో అవునటువంటి పరిస్థితి. గుంపులుగా వెళ్ళమంటే ఎక్కడో ఒకళ్ళు నడుస్తూ ఉంటారు, మరో దగ్గర ఇంకొకరు నడుస్తూ ఉంటారు. ఒంటరిగా ఉన్న వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటాయి. పిల్లల్ని వదిలిపెట్టి వీళ్ళ దారిని వీళ్ళు వెళ్తూ ఉంటారు. పిల్లల మీద దాడి చేస్తూ ఉంటాయి. సో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటివి అంత త్వరగా దరికి వచ్చే అవకాశం ఉండదు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.